ఈ విద్యా హక్కు చట్టం అమలు అయిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే 1950లో అమల్లోకి వచ్చినటువంటి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మౌలిక భారత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 36 నుంచి 51 వరకు ఉన్నాయి కదా, ఆదేశిక సూత్రాలు. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నాన్ జస్టిసబుల్, ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కాదు. గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ మనీ, ప్రభుత్వం దగ్గర మానవ వనరులు అలాగే వస్తు వనరులు డబ్బు ఉంటేనే అమలు చేస్తారు, లేదంటే మనం కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదని డిపిఎస్పిలోనే ఉంది. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 45 అనేది ఉండింది. ఎప్పుడు 1950లోనే ఉండింది. అది ఏం చెప్తోంది ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే బిలో 14 ఇయర్స్ చిల్డ్రన్కి విద్య మరియు పౌష్టికాహారం అందించడం రాజ్యం బాధ్యత. విద్య మరియు పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్, ఎడ్యుకేషన్ ఇవ్వడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. మరి ఎప్పుడైతే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశామో 2002లో, అప్పుడు ఏమైంది, ఆర్టికల్ 45లో ఉన్నటువంటి ఈ విషయము 21A షిఫ్ట్ అయిపోయింది. 21A షిఫ్ట్ అయిపోతే ఇక్కడ 6 to 14 అని రాశారు. అప్పుడు 45 అనే ఆర్టికల్ ఖాళీ అవుతుంది కాబట్టి దాన్ని వెకేట్ అవ్వకుండా ఏం చేశారంటే ఇక్కడ 6 to 14 రాసి ఇక్కడ 0 to 6 అని రాశారు. అంటే బిలో 14 ఇయర్స్ అని ఉన్నదాన్ని 0 to 6 ఇయర్స్ అని రాయడం జరిగిందండి. అంటే ఇప్పుడు 1950లో ఆర్టికల్ 45లో ఉన్న విషయం మారి బిలో 14 బదులుగా 0 to 6 ఇయర్స్కి చిల్డ్రన్కి న్యూట్రిషన్ ఫుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం రాజ్యం బాధ్యత. అలాగే ఇది రాజ్యం బాధ్యత మాత్రమే కాదు కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్లో 51A నుంచి K వరకు ఉన్నాయి కాబట్టి 51Kలో ఎవ్రీ పేరెంట్ అండ్ గార్డియన్ ఈజ్ హ్యావింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ద స్కూల్ అని మళ్ళీ రాశారు. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002 ఇంపాక్ట్ ఫండమెంటల్ రైట్స్లో 21A పైన, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45 పైన, ఫండమెంటల్ డ్యూటీస్లో 51A పైన ఉంది. మరి 86th అమెండ్మెంట్లో ఫండమెంటల్ రైట్ అనేది ఎవరి హక్కు? ఇది పిల్లల హక్కు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ ఎవరికి? పిల్లల హక్కు. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఎవరి బాధ్యత? రాజ్యం, అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవరికి? 0 to 6 ఇయర్స్ చిల్డ్రన్కి. ఇక్కడ 6 to 14 ఇయర్స్ చిల్డ్రన్కి. ఇక్కడ 6 to 14 ఇయర్స్ చిల్డ్రన్ని ప్రతి పేరెంట్ గార్డియన్ స్కూల్కి పంపాలి కాబట్టి ఇది తల్లిదండ్రుల బాధ్యత.